2016 సంవత్సరం జూలై 15 రాత్రి అసలు టర్కీలో ఏమైంది? టర్కీ మిలిటరీ ఎందుకు ప్రజలపై ట్యాంకులతో దాడి చేయాలనుకుంది? టర్కీ మిలిటరీ శత్రు దేశాలతో కలిసి టర్కీ ప్రజలపై దాడి చేసిందా? ఆ రోజు అసలు ఏమైందో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇది 2016 జూలై 15 రాత్రి టర్కీ చరిత్రలో చెరగని మచ్చలా మిగిలిపోయింది. దీనిని టర్కీ మిలిటరీ కూప్ నైట్ అని పిలుస్తారు. ఆ రోజు రాత్రి అన్నీ ఊహించిన వేగంతో జరిగిపోతున్నాయి. రాత్రి 10:30 గంటల సమయంలో టర్కీ టెలివిజన్ ఛానల్స్ అన్నీ ఒకే ప్రకటన ప్రసారం చేస్తున్నాయి. మిలిటరీ దేశాధికారం చేపట్టింది. ఎందుకంటే దేశంలో ప్రజాస్వామ్యం విఫలమైంది. పార్లమెంటుపై మిలిటరీ బాంబు దాడులు చేస్తుంది. ఆర్మీ ట్యాంకులు బ్రిడ్జిలపై ఊగుతున్నాయి. ఈ వార్తను వింటున్న ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ అక్కడే ఆ దేశ భవిష్యత్తు మారిపోయింది. ఎందుకంటే ప్రజలు ఆ మిలిటరీ దాడులను పూర్తిగా వ్యతిరేకించారు. ఇదంతా అర్థం కావాలంటే కొంచెం ముందుకు వెళ్ళాలి. టర్కీలో మిలిటరీకి చరిత్రలో ఒక అత్యున్నతమైన స్థానం ఉంది. 1923లో టర్కీ స్థాపకుడైన ముస్తఫా కమాల్ అటాటర్క్ టర్కీని పూర్తిగా సెక్యులర్ దేశంగా మార్చాడు. మతం వేరు పాలన వేరు అన్న నిబంధనలతో టర్కీని ముందుకు తీసుకువెళ్ళాడు. అప్పటి నుండి టర్కీ మిలిటరీ సెక్యులరిజాన్ని కాపాడే సంస్కృతిగా మారింది. ఒకవేళ పాలకులు ప్రజాస్వామ్యాన్ని మతాలతో కలిపితే మిలిటరీ రంగప్రవేశం చేస్తుంది. 2016లో జరిగిన మిలిటరీ తిరుగుబాట్ల 1960, 1971, 1980, 1997 టర్కీలలో అప్పటికే 4 సార్లు మిలిటరీ తిరుగుబాట్లు జరిగాయి. కానీ 2016 సంవత్సరంలో జరిగిన తిరుగుబాటు చాలా భిన్నమైనది. ఈసారి దేశాధినేతగా ఉన్న వ్యక్తి మరెవరో కాదు, రెజెప్ తయ్యూప్ ఎర్దోగన్. ఇతను మంచి పరిపాలన అందించేవాడు. కానీ ఇతను ఇస్లామిక్ మద్దతుతో ప్రజల మనసును గెలిచిన నేతగా చెప్పవచ్చు. కానీ కాలక్రమేణా ఎర్దోగన్ పాలన సెక్యులర్ టర్కీని ముస్లిం అభిప్రాయాల వైపు మళ్లిస్తుందని విమర్శలు వచ్చాయి. అతను ప్రభుత్వంపై అభ్యంతరాలు వ్యక్తపరచడం, మీడియా స్వేచ్ఛలపై ఆంక్షలు విధించడం, న్యాయ వ్యవస్థను తన నియంత్రణలోకి తీసుకోవడం వంటి వాటి వలన నిరసనలు పెరిగాయి. అంతేకాదు ఆయన డిక్టేటర్గా మారిపోయాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అలాంటి సమయంలో టర్కీ మిలిటరీలో కొంతమంది అధికార గ్రూపులు ఇంకా ఈ దేశం ఇదే దారిలో వెళ్తే ప్రజాస్వామ్యం నశిస్తుందని భావించి ఇది దేశ భవిష్యత్తుపై చాలా చెడు ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయని రహస్యంగా తిరుగుబాటును మొదలుపెట్టాయి. కానీ ఈ తిరుగుబాటులో మొత్తం మిలిటరీ లేకపోయినా కొన్ని అధికార గ్రూపులు మాత్రమే ఈ తిరుగుబాటు తప్పనిసరిని ముందుకొచ్చాయి. జూలై 15 రాత్రి ప్రారంభమైన తిరుగుబాటులో విమానాల నుండి పార్లమెంట్ వరకు బాంబులతో దాడి చేశారు. అనేక ప్రభుత్వ భవనాలపై మిలిటరీ ఆక్రమణ జరిగింది. టర్కీ మిలిటరీ టర్కీ టెలివిజన్ ఛానల్ను బెదిరించి మిలిటరీ అధికారం చేపట్టిందని ప్రచారం చేయించారు. అప్పటికే ఎర్దోగన్ ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. అప్పటికే కొన్ని వార్తలు ప్రసారమవుతున్నాయి. ఎర్దోగన్ పరారీలో ఉన్నారని, ఆయన విమానాన్ని దిగనివ్వకుండా ఆర్డర్ పాస్ చేశారని, అతనిపై బాంబు దాడి జరిగిందని, ఇలాంటి చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ ప్రజల పరిస్థితి అయోమయంలోకి మారింది. అసలు ఏం జరుగుతుందో అని అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉండగా ఆ రాత్రి 11 గంటల సమయంలో ఫేస్ టైం ద్వారా దేశాధినేత అయిన ఎర్దోగన్ ప్రజలతో మాట్లాడుతూ, ప్రియమైన ప్రజలారా, దేశాన్ని కాపాడటం మీ చేతిలోనే ఉంది అని సందేశం ఇవ్వగా వీధుల్లోకి లక్షల మంది ప్రజలు వచ్చి ఆ తిరుగుబాటును వ్యతిరేకంగా నిలుచున్నారు. అప్పటికే మిలిటరీ చేస్తున్న తిరుగుబాటులో ప్రభుత్వ భవనాలు, పబ్లిక్ ప్లేసులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు మిలిటరీ చేస్తున్న ధ్వంసాలను ఖండించి మిలిటరీపై దాడులు చేయడం మొదలుపెట్టారు. అయినా కూడా మిలిటరీ దాడులను ఆపకుండా ఆయా ప్రదేశాలను బాంబులతో ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ రోజు జరిగిన సంఘటనలో 300కు పైగా సామాన్య ప్రజలు మరణించగా 2000 మందికి పైగా ప్రజలు గాయాలతో బయటపడ్డారు. చివరికి మిలిటరీ ప్రజలపై దాడులు చేయడం మంచిది కాదు అని భావించి తిరుగుబాటును ఉపక్రమించుకున్నాయి. ఈ రియల్ ఇన్సిడెంట్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.